వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతులై నేను మీ సాయిస్తారంగి శెట్టి. ముందుగా ఈ రోజు ముఖ్యాంశాలకు స్వాగతం. నంద్యాల పట్టణ కేంద్రంలోని ఎస్డిపిఓ కార్యాలయంతో పాటు పలు పోలీస్ స్టేషన్లు ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ. నంద్యాల వివేకానంద ఆడిటోరియం నందు P4 పై సచివాలయ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం. నంద్యాల బస్టాండ్ లో చోరీ, మహిళ బ్యాగ్ నుండి 8 తులాల బంగారు నగలు దొంగతనం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనదుర్గ అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్. నంద్యాల జిల్లా మహానంది దేవస్థానం నందు దసరా నవరాత్రుల సందర్భంగా చండీ యాగంలో పాల్గొంటున్న భక్తులు. శాసన మండలిలో బొత్స సత్యనారాయణపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ధ్వజం. ముస్లిం మైనార్టీల కేటాయించిన బడ్జెట్ పై శాసన మండలిలో మంత్రి ఫరూక్, వైసీపీ శాసన మండలి సభ్యులు ఇసాక్ బాషా వాగ్వాదం. ఘాటైన సమాధానం ఇచ్చిన మంత్రి ఫరూక్. చిన్నపాటి వర్షానికే చెరువును తలపిస్తున్న నంద్యాల రోడ్డు, పాదచారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు. ఇక డీటెయిల్స్ చూస్తే, నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షేరన్ ఐపీఎస్ గారు నంద్యాల పట్టణంలోని ఎస్డిపిఓ కార్యాలయం మరియు తాలూకా పోలీస్ స్టేషన్, సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్, నంద్యాల పోలీస్ క్వార్టర్స్ పరిసర ప్రాంతాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తాలూకా పోలీస్ స్టేషన్ వద్దకు రాగానే ముందుగా ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకొని పోలీసుల పనితీరుపై ఆరా తీశారు. వివేకానంద ఆడిటోరియం నందు P4 పై సచివాలయ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాసు. నంద్యాల పట్టణంలోని వార్డు సచివాలయ సిబ్బందికి P4 పై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాటిల్లోని నిరుపేదలను గుర్తించి వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించేందుకు చర్యలు చేపట్టాలని, P4 లబ్ధిదారులను ఆన్లైన్ లో నమోదు చేయడం, అలాగే నమోదు చేసిన తర్వాత వారి ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు వారి డేటాను ఏ విధంగా మార్పులు చేర్పులు చేయాలో అంశాలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సహాయం చేయడం వల్లనే అని ఈరోజు మనం దీనికి ఇన్స్పైరింగ్ గా తీసుకోవచ్చు. అదే విధంగా ఇదే కాదండి, మనం మన నిజ జీవితంలో కూడా మనం ఎన్నో చేసింటాం, మీరు కూడా చేసింటారు. మీకు సింపుల్ గా నా నిజ జీవితంలో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఒక 1 minute లో మా ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడు, సొంత వెలుగొట్టు. ఒక అబ్బాయి 6th క్లాస్ స్కూల్కే రావడం లేదు. 2 days వచ్చాడు. 2 days వచ్చింటే వాళ్ళ నాన్నగారు వచ్చి ఒక టీచర్. నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమం P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ కార్యక్రమంలో భాగంగా
మన పట్టణంలో సుమారుగా 4700 మంది బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేశాం. వారందరికీ కూడా మార్గదర్శకులను కూడా ఐడెంటిఫై అయ్యింది. విధి విధానాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు రూపొందించారు. రాష్ట్ర స్థాయిలో నుంచి ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించాలని చెప్పేసి ఒక పాలసీ డిజైన్ చేశారు. దానికి అనుగుణంగా రాష్ట్ర స్థాయి నుంచి వార్డు స్థాయి వరకు అందరికీ అవసరమైన వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్లు ఇస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మన యొక్క మున్సిపాలిటీ స్థాయిలో ఎవరైతే యొక్క ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారో సెక్రటరీస్, అధికార బృందంలో ఉన్నటువంటి సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు రామకృష్ణారెడ్డి గారి డిగ్రీ ఈ కాలేజీలో ఈరోజు వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం. నంద్యాల సంజీవ్ నగర్ లో నివాసం ఉంటున్న నాగవేణి అనే మహిళ నంద్యాల నుండి వెలుగోడుకు వెళ్లే క్రమంలో నంద్యాల బస్టాండ్ కు వచ్చి బస్సు కోసం ఎదురు చూస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె బ్యాగ్ నుండి 8 తులాల బంగారు నగలు చోరీ చేశారు. నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితురాలు పూర్తి దర్యాప్తు చేసి దొంగలను పట్టుకుంటామని మీడియాకు తెలియజేసిన సిఐ సుధాకర్ రెడ్డి. ఈ రోజు అనగా 23/9/2025 సంవత్సరం ఉదయం 11 గంటల సమయంలో ఈ 2 టౌన్ లిమిట్స్ రామాలయం బ్యాక్ సైడ్ ఉన్నటువంటి పి నాగవేణి అనే ఒక లేడీ తన పిల్లలతో పాటు బ్యాగ్ లో బంగారు ఆభరణాలు పెట్టుకుని వెలుగుపోవాలని చెప్పేసి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర దిగేసి బస్ స్టాండ్ లోపలికి వచ్చిన తర్వాత బస్ ఎక్కడానికి అని చెప్పేసి ప్రిపేర్ అవుతా ఉంటే అన్నోన్ అఫెండర్స్, గుర్తు తెలియని వ్యక్తులు ఆ బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి ఆ బ్యాగ్ లో ఉన్నటువంటి సుమారు 8 తులాల బంగారు నగల్ని దొంగతనం చేశామని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఈ తర్వాత ఈ అందరికీ అప్పీల్ ఏమంటే పోలీస్ తరఫున ఈ బస్ స్టాండ్ లో బస్సు ప్రయాణం చేసే ప్రయాణికులందరికీ విజ్ఞప్తి ఏమంటే ఈ గోల్డ్ ఆభరణాలు ఏమైనా సరే బ్యాగ్ లో పెట్టుకొని ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళు కొంచెం వాటి మీద జాగ్రత్త వహించాలని చెప్పేసి పోలీసు శాఖ తరఫున తెలియజేస్తున్నాం. సీసీ కెమెరాలు ఉన్నాయి, వాటిని ఫుటేజ్ అంతా మేము చెక్ చేస్తున్నాం. తర్వాత ఓల్డ్ అఫెండర్స్, బ్యాగ్ లిఫ్టింగ్ సంబంధించిన గ్యాంగ్స్ కూడా ఉన్నాయి మా దగ్గర డీటెయిల్స్, అవన్నీ కూడా మేము వెరిఫై చేస్తున్నాము. తొందరలోనే కేసు ట్రేస్ చేస్తాం. 8 తులాస్ గోల్డ్, 8 తులాల బంగారు ఆభరణాలు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సోమవారం సాయంత్రం దర్శించుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర దేవాలయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఆలయ ఈవో వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఉప ముఖ్యమంత్రి గారితో పాటు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు. శరణాగత
పశుం బహువత్సరాభం శతనం వత్సరం దీర్ఘమాయుః పునర్దర్శన యోగ్యతా నంద్యాల జిల్లా మహానంది దేవస్థానం నందు దసరా నవరాత్రుల సందర్భంగా చండీ యాగం ఏర్పాటు చేయడం జరిగింది. నవరాత్రి చండీ యాగం గాను 13,000 రూపాయల పూజ్యం చెల్లించి భక్తులు చండీ యాగంలో పాల్గొంటున్నారు. మహిళల పట్ల తనకున్న గౌరవాన్ని చూపిస్తూ ఇదే సభలో తన తల్లిపై జరిగిన అవమానానికి కోపోద్రిక్తంతో బొత్స సత్యనారాయణపై నారా లోకేష్ మండిపాటు. అభిప్రాయాన్ని మా రిజర్వేషన్ కూడా పెట్టాము. ఆ పెట్టిన పూర్తి వివరాలని చెప్తాము. దయచేసి ఇప్పుడు డిస్కషన్ ఏంటంటే, జరుగుతున్న చర్చ ఏంటంటే, ఏదైతే మంత్రి గారు ఆవేశంగా ఏ సందర్భంలో కానీ ఆ పీక్కుంటారనే మాట రికార్డు తొలగించాలి. ఆయన గారు చెప్పారు ఆయన జీవితంలో మచ్చ రైతు ఓన్గా చెప్తే ఆయన ద్వారా అమలుతారు నిలబడతారు. దాని కూడా జీవితంలో మచ్చ ప్రజలు తెలుస్తారు. రేపు మాకు అభ్యంతరం లేదు. కానీ ఇలాంటి పరుష పదాలు మహిళా సభ్యుల మీద అలాంటి పరుష పదాలని వాడటం అనేది సమంజసం కాదు. అది సభా సంప్రదాయం కాదు. చెప్పండి మంత్రి గారు మీరు మంత్రి ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా మా అమ్మను అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్? మా తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు అందులో? మీరు మారుతారా? మహిళల గురించి మీరు మారుతారా? నేను కళ్యాణి గౌరవం అన్నాను. నాకు మహిళలు గౌరవిస్తాను మా అమ్మ నాకు నేర్పించింది సార్. మీ నాయకుడికి నేర్పించలేదేమో, నాకు నేర్పించారు. మహిళలు ఎట్లా గౌరవించాలో నాకు తెలుసు సార్. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు. కావాలంటే వీడియో వీల్ ప్లే ఇట్ నౌ. ఆడియో ఉంది దాంట్లో క్లియర్ గా. ఒక తల్లి ఆవేదన బాధ నాకు తెలుసు సార్. నేను చూసా. 3 నెలలు పట్టింది మా తల్లి రికవర్ అయ్యడానికి. యూ ప్లీజ్ డోంట్ లెక్చర్ మీ ఆన్ రెస్పెక్టింగ్ విమెన్. నేను కళ్యాణి గౌరవం అన్నాను. కానీ రికవరీ లేని మేడం గారైనా ఏకవచ్చంటే ఏనాడు నేను మాట్లాడలేదు సార్. నాకు చిత్తశుద్ధి ఉంది సార్. వినండి సార్, మీకు ఓపిక లేకపోతే బయటకు వెళ్ళండి. నో ప్రాబ్లం. ప్లీజ్ లిసన్. మీ తల్లిని అవమానిస్తే మీరు రిటర్న్ మారుతారా? మీ భార్యను అవమానిస్తే మీరు రిటర్న్ మారుతారా? మీరు మాకు లెక్చర్లు ఇస్తారా? నేను మేడం గారు అన్నాను, కళ్యాణి గారు అన్నాను, సారీ అన్నారు, మేడం గారు అన్నాను. నేను మేడం గారు ఏం అవడం లేదు. మహిళ అంటే నాకు గౌరవం సార్. ఆయన ఫార్వర్డ్ రెస్పెక్ట్ అండి. అరే మీకేం తెలుసా అట్లా మారుతా లూజ్గా? ఏం మారుతున్నారు తెలుసా మీకు? ఒక తల్లిని అవమానిస్తే ఎంత బాధపడుతుందో మీకు తెలుసా? నేను చూశాను 3 నెలలు 100 రోజుల బాధ నేను చూశాను. మీరు చూసారా? ఒక మహిళ అవమానిస్తే, శాసనసభ సాక్షి అవమానిస్తే ఎంత కుమిలిపోయిందో నేను చూశాను. మీరున్నారా? మాధవచ్చి మీ తల్లి గురించి మాట్లాడతారా? ఈరోజు ఇదే మీకు నేర్పించింది మీ ఇంట్లో. ఈ రోజు కూడా మీ కార్యకర్తలు ఏం చేస్తున్నారండి? మా మహిళలు వ్యతిరేకంగా పోస్ట్ పెడతారా? మా మహిళలకు ఇచ్చి వచ్చే విధంగా పోస్ట్ పెడతారా? పొరపాటున మా ఒక్క కార్యకర్త భారతిరెడ్డి గారి వ్యతిరేకంగా పోస్ట్ పెడితే జైలుకు పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీది. అది మాకున్న చిత్తశుద్ధి. మీలో కాదు. మహిళలు తిడితే ఆనందపడితే వ్యక్తులు మేము కాలేదు. ఆ రోజు మంత్రిగా ఉన్నాడు ఈయన. ముంచిన ఆ రోజు చెప్పాల్సి సార్. వీడియో నా దగ్గర ఉంది. ఐఎమ్ రెడీ. డిబేట్ చేద్దాం. అరే చైర్మన్ గారి టేబుల్ పైకి వెళ్ళారు సార్. మీరు మారుతారు. ఇదే టేబుల్ మీద నుంచి ఒక మంత్రి
ఈయన ఆయన కూర్చుంటున్న టేబుల్ మీద నుంచున్నాడు. కావాలని పర్మిషన్ ఇవ్వమని చేయాలి, విశ్వాసం చూపుతాం. మీరు గౌరవం గురించి మాట్లాడతారు, మా పైన. మహిళలు నేను అవమానించానంటారు. మీరు ఏమిన్నారో నాకు దేవుడికే తెలియాలా. నేను చాలా క్లారిటీ చెప్పాను, మహిళలు అంటే నా గౌరవం, ఏదంటే అది మాట్లాడడానికి నేను లేదు. నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. మీరు రెజల్యూషన్ కి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారికి పెట్టిన రెజల్యూషన్, ఆయన థ్యాంక్ యూ చెప్తున్నా, పెట్టిన రెజల్యూషన్ ఆమోదిస్తున్నారు లేదా మీరు చెప్పండి. ముస్లిం మైనార్టీలు కేటాయించిన బడ్జెట్ పై శాసన మండలిలో మంత్రి ఫరూక్ తో వైసీపీ శాసన మండలి సభ్యులు ఇసాక్ బాషా వాగ్వాదం. ఘాటైన సమాధానం ఇచ్చిన మంత్రి ఫరూక్, ఈ రోజు వరకు మైనారిటీలకు ఈ కూటమి ప్రభుత్వము వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్కటి కూడా అమలు చేసిన దాఖలాలు లేవు అధ్యక్ష. వాళ్ళు 25-26లో 5,434 కోట్ల రూపాయలు మైనారిటీ కోసం సంక్షేమానికి ఇచ్చామని చెప్పారు అధ్యక్ష. 24-25లో 4,376 కోట్లు చెప్పారు అధ్యక్ష. సప్లాన్ కింద 2,512 కోట్లు కేటాయించామని చెప్పారు. రెండు బడ్జెట్లు కలిసి 9,810 కోట్ల రూపాయలు వాళ్ళు కేటాయించడం చెప్పినారు అధ్యక్ష. అలాగే వీళ్ళు వాళ్ళ సూపర్ 6 దాని ప్రకారం మైనారిటీల కోసమని 50 ఏళ్లకు మైనారిటీ వాళ్ళకు పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఈ రోజు వరకు అది ఇచ్చిన దాఖలాలు లేవు. ఈద్గా కబ్రస్థానాలకు స్థలాలు ఇస్తామని చెప్పారు, అవి ఇచ్చిన దాఖలాలు లేవు. హజ్ హౌస్లకు నూర్బాస కార్పొరేషన్కు ఫండ్స్ ఇస్తామని చెప్పారు, అవి ఇచ్చింది లేదు. వడ్డీ లేనిది 5 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు, అది ఇచ్చిన పాపాన పోలేదు. ఇమాం మౌజన్ లేదు అధ్యక్ష, మీరు ఆలకించాలి. దాదాపు 5,000-10,000 రూపాయలు దాని మీదనే వాళ్ళు ఉంటారు, పూజారులుగా ఉంటారు వాళ్ళు ఇమాం మౌజన్లకు. వాళ్ళు ఎంతో కష్టకాలంలో ఉంటారు. దాదాపు సంవత్సరమైంది, ఈ రోజు వరకు వాళ్లకు ఆ పేమెంట్ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు అధ్యక్ష. దుల్హన్ స్కీమ్ కింద 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, అది ఇచ్చినది లేదు. అలాగే మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ తర్వాత యువకులకు ఆర్థికంగా తోబాటు ఉంటామని చెప్పేసి 2 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు స్కీము 50% సబ్సిడీతో అని చెప్పారు అధ్యక్ష. ఇచ్చినట్టయితే ఈ రోజు వరకు అయితే ఏమీ లేదు అధ్యక్ష. మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను, ఈ స్కీమ్స్ అన్ని మీరు ఎప్పుడు అమలు చేస్తారు? ఈ సంవత్సరంలో బడ్జెట్ ఈ సంవత్సరం అమలు చేస్తారా, వచ్చే సంవత్సరానికి మళ్ళీ ఏమైనా చేస్తారా అని నేను మీ ద్వారా మంత్రి గారు అడుగుతున్నాను అధ్యక్ష. ప్లీజ్. గౌరవ సభ్యులు ఇసాక్ బాషా గారు అడిగారు సార్. క్వశ్చన్ ఏమి సార్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ గురించి ఇచ్చారు, మీరు ఎంతమంది లబ్ధిదారులకు ఇస్తున్నారు? నేను చెప్పాను సార్, 19,790 మంది లబ్ధిదారులకు గుర్తించడం జరిగింది. వారికి ఫైనాన్స్ లో సార్ క్లియరెన్స్ అయిన తర్వాత వాళ్ళందరికీ లబ్ధిదారులకంటే ఏ గుర్తులు చేసుకుంటారో వాళ్ళ గుర్తు వాళ్ళకందరికీ ఇవ్వడం జరుగుతుంది, పని జరిగింది. అలా అలాగే సార్. తర్వాత మొగ్గోడు గురించి అడిగిండు, తర్వాత ఉద్యోగాల గురించి అడిగిండు, అదేవిధంగా బడ్జెట్ ఎంత ఉందని అడిగిండు. అసలు మైనార్టీలు బడ్జెట్ లేకుండా చేసింది ఎవరు సార్? బీసీలు బడ్జెట్ లేకుండా చేసింది ఎవరు? అసలు బడ్జెట్ ఎక్కడైనా సంక్షేమ కార్యక్రమం కల్పించారు మీరన్నీ, బడ్జెట్ నాశనం చేసింది మీరు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అడిగారు సార్ ఆయన, మీరు ఎంతమందికి ఇచ్చారని చెప్పి. మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ, గౌరవులు చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు. అప్పుడు అంతవరకు మైనార్టీకి ఏమైనా రూపాయలు ఉండేదా? బడ్జెట్ ఏమైనా కేటాయించారా? ఇక్కడ మోదళ్ళ గురించి అడిగినారు, మోదళ్లకు అదేవిధంగా ఇమాములకు అది ప్రవేశపెట్టారు మోహన్ చంద్రబాబు నాయుడు గారు. మీరు ఏమైనా పెట్టారా? మీరు ఏమైనా రూపాయలు ఇచ్చారా? మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గత ప్రభుత్వం 3 ఉంది సార్, 86,332 మందికి దాన్ని 40 ఇచ్చారు. మీరు 0 ఉంది సార్. 5 ఏళ్ళలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ తరఫున ఒక లబ్ధిదారులకు ₹1 ఇవ్వలేదు. రికార్డెడ్, మీరు కావాలంటే పక్కన చూడండి. ఒగ్గోడు గురించి అడిగినారు, ఒగ్గోడు అనేది బోర్డు ఇచ్చాము, సెంట్రల్ యాక్ట్ కూడా బోర్డు ఇచ్చారు చంద్రబాబు నాయుడు ధైర్యంగా. ఎవరు వేరే దేశంలో గుర్తించారా? ఇవన్నీ మేము తీసుకొచ్చాం, జనం చేశారా? ఒగ్గోడు స్త్రీలను చేశారు మేము. అన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు మోదల్లది కానీ మేళ కానీ రాష్ట్రంలో కానీ మేమే ఇచ్చాం సార్. వారు అడిగారు సార్, విక్రాంత్ గారు ఏదో విషయం అడిగారు, ఎంతమంది లబ్ధిదారులు అంటే చెప్పారు 19,000 దాదాపుగా 26,000 అప్లికేషన్ వచ్చినాయి. దాంట్లో మీరు చెప్పినట్టుగా 19,790 మందికి లబ్ధిదారులు గుర్తించడం జరిగింది. ఆ 26 ఫైనాన్షియల్ గా ఇబ్బంది లేకపోతే ఇక మీరు చెప్పినట్టుగా 26,000 మంది కూడా చేస్తామని తెలియజేస్తాం సార్. నంద్యాలలో వర్షం రోడ్లను జలాశయాలుగా మార్చింది. చిన్నపాటి వర్షానికే రహదారులు నీటిమయంగా మారాయి. ఫైర్ ఆఫీస్ ఎదురుగా ఉన్న రహదారిపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అధికారులు పరిశీలన చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. చూశారు కదా, ఇవి ఇవాల్టి ముఖ్యాంశాలు. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వివిడి న్యూస్, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి.